సో మనతో పాటు ఎవరున్నారు తెలుసా? అస్సలు గెస్ చేయరు మీరు, మన తెలుగు ఛానల్లో కూర్చుంది మేడం. हेलो अस्सलाम वालेकुम, मैं विपाशा। देखो मुज्जू आगे कहाँ है छोटे तुम। अस्सलाम वालेकुम, मैं विपाशा, ये सकीना है, हम लोग शॉपिंग को आए थे। హిందీ తెలుగు ఇంగ్లీష్ జబర్దస్త్ మాట్లాడుతుంది. సో ఈరోజు తెలుగులో మాట్లాడబోయడానికి ట్రై చేద్దాం. ప్రాబ్లం అయితే తెలుగులో మాట్లాడితే కొంచెం అడ్జస్ట్ చేసుకో, ఎందుకంటే నాకు తెలుగు అంతా బాగా రాదు, సరేనా? ఓకే, ఇన్కమింగ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ లేదు. సో తెలుగులో 5 బూతులు, హిందీలో 5 బూతులు, ఇంగ్లీష్లో 5 బూతులు చెప్పండి. ఇక్కడ రా, లగ్జరీ, అట్లా కట్ చేసి సరే 2 సార్లు ఏంటి మొడ్డ. ఎప్పుడైనా బిపాషాకి ఎవరన్నా హరాస్మెంట్ చేశారా రోడ్ పైన? ఒకసారి అది హుక్క అంటారు కదా, ఒక్క అది కాయిల్ ఉంటుంది, అది పెట్టారు. ఒకసారి నా జుట్టు కట్ చేసేసారు. అది వాళ్ళు ఏమంటారంటే యు నో నా వాట్ దే లాస్ట్ ఫర్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్, దానికోసం దీనికోసం నేను అవద్దని చెప్పిన అనుకో, అట్లా చేసేసాను. ఒకటి ఫ్యామిలీ వాల్యూ మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కదా. ఫ్యామిలీలో ఏమైనా కార్యక్రమం ఫ్యామిలీలో ఏమైనా పెళ్ళి అయిందనుకో, మాకి పిలవరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాకండి అట్లా చెప్పేస్తారు నోటి మీద, అది చాలా హర్ట్ అవుతుంది నాకు. టాపిక్ ఎవ్రీడే ఎన్ని ప్రపోజల్స్ వస్తాయి మీకు? ఇప్పుడే కెమెరా స్టార్ట్ అయింది, ముందు నువ్వు కూడా ప్రపోజ్ చేసినావు కదా. నేను చేయలేదు. మీరు ఇంటర్వ్యూలో ఒకటి అడిగారు కదా, లవ్ చేస్తావా లేదా? ఎస్, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆన్సర్ ప్లీజ్. నెక్స్ట్ పాడ్కాస్ట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు ఒక బ్యూటిఫుల్ గార్జియస్ హాట్ ఏంజిల్ ఉందన్నమాట. సో బిఫోర్లో టిక్టాక్ వీడియోస్ చేసింది, చాలామంది ఫాలోవర్స్ ఉండే, తన వాయిస్ వినగానే ఇలా ఫాలోవర్స్ వచ్చేస్తుండే. నా ప్రెజెంట్ రైట్ నా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్తో మొత్తం హల్చల్ చేస్తున్నారు తను. అండ్ అదేవిధంగా తను మోడలింగ్ ఏజెన్సీలో కూడా వర్క్ చేసింది, తను మోడల్ కూడా. సో మనతో పాటు ఎవరున్నారు తెలుసా? అస్సలు గెస్ చేయరు మీరు, మన తెలుగు ఛానల్లో కూర్చుంది మేడం. హిందీ తెలుగు ఇంగ్లీష్ జబర్దస్త్ మాట్లాడుతుంది. సో ఈరోజు తెలుగులో మాట్లాడబోయడానికి ట్రై చేద్దాం. సో మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు మేడంకి అయితే హైదరాబాద్లో. సో బిపాషా ఖాన్ మనతో పాటు ఉన్నారు. సో ఇంట్రడ్యూస్ చేద్దామా? వెల్కమ్ మేడం. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్ తేజ ఫర్ కాలింగ్ మీ. నేను ఫస్ట్ డిస్క్లైమర్ ఇచ్చేస్తా, నాతో ఏమైనా ప్రాబ్లం అయితే తెలుగులో మాట్లాడితే కొంచెం అడ్జస్ట్ చేసుకో, ఎందుకంటే నాకు తెలుగు అంతా బాగా రాదు, సరేనా? ఓకే, నువ్వు మాట్లాడితే నాకు అర్థమవుతుంది కాబట్టి రిప్లై చేయడానికి కొంచెం అడ్జస్ట్ చేసుకో, సరేనా? ఇన్కమింగ్ ఉంది కానీ అవుట్ గోయింగ్ లేదు. కైండ్ ఆఫ్, ఎస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈద్ ముబారక్ బిపాషా జీ. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ, విష్ యూ ద సేమ్. అండ్ ఈరోజు ఫెస్టివల్ పెట్టుకొని కూడా స్టూడియోకి వచ్చారు మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. అదే డిలే అవుతుంది, इतना दिन से डिले हो रहा, तो आई थॉट कि आज फ्री है तो कर लेते हैं. ओके, सो बिपाशा मैम, थैंक यू सो मच फॉर कॉलिंग मी. बिपाशा मैम, डोंट कॉल मी मैम, कॉल मी बिपाशा. बिपाशा पिलू. बिपाशा जी, जी. आपका ओरिजिनल नाम यही है या निकनेम है आपका ये? Oh, actually my real name is Fahad. బిపాషా నా గురు పెట్టింది నాకు. బిపాషా తెలుగు హిందీ హీరోయిన్ ఉంది కదా, దానికి చూసి నా పేరు బిపాషా పెట్టారు. ఓకే, సో ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అవుతున్నాయి మీ వీడియోస్. సో మూవీ ఆఫర్స్, సాంగ్ ఆఫర్స్, వెబ్ సిరీస్ ఏమైనా వచ్చినాయా? ఇంకా రాలేదు, వెయిటింగ్. ఈ పాడ్కాస్ట్ తర్వాత వస్తుందేమో, చూద్దాం. ఓకే, నార్మల్గా మన ఏపీ తెలంగాణలో ట్రాన్స్జెండర్స్ చూసుకుంటే మ్యామ్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, డిఫరెంట్ వాళ్ళు ఉంటారు. సో అంటే ముస్లిం కమ్యూనిటీలో చాలా తక్కువ మంది ఉంటారు. మేబీ ఉండొచ్చు, కానీ వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ అవ్వలేదు. అట్లా కావచ్చు, ఎస్ కదా. ఎస్. సో మీకు ఎలా అనిపిస్తుంది, లైక్ ట్రాన్స్జెండరే కాకుండా, లైక్ ఈ కమ్యూనిటీ కాకుండా మీరు మంచిగా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నారు, ఒక మోడల్గా ఉన్నారు. సో మీకు రిసీవింగ్ ఎట్లుంటుంది బయటకు వెళ్తే? నాకైతే స్టార్టింగ్లో మస్తు ప్రాబ్లం అయింది, దాని తర్వాత కొంచెం యాక్సెప్ట్ చేశారు బయట అందరూ. అదే ఇప్పుడు మంచిగానే ఉంది మొత్తం. ఓ గాడ్, ఇప్పుడు అవి అచ్చా లగ్ రహా హై, అవి సబ్ అచ్చా బాత్ కర్ రహే. ఓకే, సో టిక్టాక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వరకు మీరు మంచి ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు కదా. సో టిక్టాక్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇన్స్టాగ్రామ్ బాగుందా? నాకైతే టిక్టాక్ ఉన్నప్పుడు, అప్పుడు లాక్డౌన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్లీ ఏమంటే అందరు ఇంట్లోనే ఉంటుంది, అప్పుడు చాలా వైరల్ అవుతుంది వీడియోస్ నాది ఆ టైము. ఇప్పుడు ఆల్గోరిథం ఇన్స్టాగ్రామ్ది అంత బాగాలేదు అని
అండ్ ఆల్సో నా 3 ఐడీస్ హ్యాక్ అయింది ఇన్స్టాగ్రామ్లో. ఇది నాది 4th ఐడి యాక్చువల్లీ. ఓకే. ఎస్. అండ్ లైక్ టిక్టాక్లో ఉన్నప్పుడు మీది వీడియో ఏది బాగా వైరల్ అయింది? అమ్మో ఇది చాలా ఉంది. అట్లా ఒక్క వీడియో అంటే మిలియన్స్లోనే, oh my god, मिलियंस में ही गया था. I don't recall it, but TikTok पर अच्छा जाता था. Everything was going good when I was on TikTok. Yeah. आपके ज़्यादा फैंस और आपके फॉलोअर्स ज़्यादा कौन से एरिया में अपने हैदराबाद में? हैदराबाद में नहीं, पूरे इंडिया में है. इंटरनेशनल भी है. So yeah. ओह Okay. तो मोस्टली ज़्यादा आपको हैदराबाद में लाइक करते हैं ना, बिकॉज आप हैदराबाद में रहते हैं इसीलिए. हाँ बोल सकते हैं. చెప్పచ్చు అట్లా. ఎస్. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకో తేజ, నాకు అస్సలకి రావట్లేదు తెలుగు మాట్లాడాలి. అయ్యో చాలా క్యూట్గా మాట్లాడుతారు, అర్థం కాకపోయినా మంచిగా అనిపిస్తుంది వింటుంటే. థ్యాంక్ యూ. ఓకే, సో మీ ఫేవరెట్ హీరో హిందీలో తెలుగు? హిందీ ఆర్ తెలుగు? హిందీలో అంటే సల్మాన్ ఖాన్ సారు, తెలుగులో అంటే ప్రభాస్ సార్ అండ్ విజయ్ సార్, మహేష్ బాబు సార్. యాస్. అంటే అందరు ఇట్లా ప్లే బాయ్ టైప్ ఉన్నోళ్ళు, మంచిగా టాల్ ఉన్నోళ్ళు, పర్సనాలిటీ ఉన్నోళ్ళు ఇష్టం అమ్మాయిలకి? నేను కూడా టాల్ కదే, వాళ్ళు నచ్చుతారు నాతో. ఓకే. సో బిపాషా గారు ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ చేసిన. డిగ్రీ? ఎస్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ. యా, బీకామ్ కంప్యూటర్స్. ఓకే. ఏ కాలేజ్? ఎస్వి డిగ్రీ కాలేజ్ అట్ నారాయణగూడ YMCA సైట్. ఓకే. కాలేజ్ లైఫ్ బాగుందా, స్కూల్ లైఫ్ బాగుందా? స్కూల్ లైఫ్లో చాలా బుల్లీ చేశారు నాకు. అంతే, స్కూల్ లైఫ్ ఈజ్ గుడ్. ఇంటర్ డిగ్రీ కొంచెం నాకు నచ్చేది స్కూలే. స్కూల్ మస్తు ఎంజాయ్ చేసిన, బుల్లి కూడా అయింది దాంట్లో. కాబట్టి ఐ లవ్ ఎవ్రీ వన్కి అంటే స్కూల్ లైఫే ఇష్టం. ఓకే. వాట్స్ యువర్ ఫేవరెట్? లైక్ నీకు కాలేజ్ నచ్చిందా లేదంటే స్కూల్? నేను కాలేజ్కి వెళ్ళలే, స్కూల్కి వెళ్ళలే. నో కాలేజ్, ఫుల్ నాలెడ్జ్. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్. ఓకే. ఓహో, చాలా మంచిగా మాట్లాడుతున్నావు. ఓ మై గాడ్, ఐ లైక్ యూ. ఓకే. సో ఇంకో పర్సనల్ క్వశ్చన్, మీరు బాధపడవచ్చు, చెప్పలేను. లైక్ మీరు ఏ ఏజ్ వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసారు మీరు? ఓకే. వెన్ ఐ వాజ్ ఇన్ 9th క్లాస్, స్కూల్లో ఉన్నప్పుడు 9th క్లాస్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేది. ఆమె పేరు, ఆమె కూడా ఈ కమ్యూనిటీదే. ఆమె పేరు అబ్బు, సన్నమని పిలుస్తారు మా వాళ్ళు. ఆమె నాకు ఈ కమ్యూనిటీలో హిజ్రాస్ అంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళింది. అయితే 9th క్లాస్లో నేను వచ్చేసిన కాబట్టి జాయిన్ కాలే. ఆతిథి జాతిథి, సో ఐ యూస్ టు కమ్ అండ్ లీవ్తో అట్లా ఉండేది. తర్వాత కొంచెం ఏమంటారు, వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ అప్పుడు నేను ఎంట్రీ చేసుకున్నాను ఈ కమ్యూనిటీలో. అట్లా. ఓకే. సో ఇంకా తెలుగులో మీరు విజయ్ దేవరకొండ అన్నారు కదా, సో ఆయనది ఏ సినిమా ఇష్టం, ఏ సినిమాలో ఏ సీన్ ఇష్టం మీకు? ఐ నో హిస్ వన్ సాంగ్ దట్ ఇంకేం కావాలి, అది నాకు తెలుసు. అండ్ కనిపించడానికి బాగా కనిపిస్తుంది. నాకు తెలుగు అసలుకే రాదు. నా మూవీస్ పేరు మీకు రికాల్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ సాంగ్ నచ్చి. ఓకే. మీ వీడియోస్ అన్ని మంచిగా లాక్స్లలో వ్యూస్ వెళ్తాయి కదా, సో కమెంట్స్ కూడా అలాగే వస్తాయి, షేర్స్ కూడా అలాగే ఉంటాయి కదా? కైండ్ ఆఫ్. ఎస్. సో మనం ఎంత మంచి వీడియోలు చేసినా బ్యాడ్ కామెంట్ అనేది కామన్. ఏదైతే వస్తే. సో మీకు ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయా? చాలా వస్తుంది. నా ఇన్స్టాగ్రామ్ ఒక్కసారి ఓపెన్ చేస్తే అదే ఉంటుంది మొత్తం. వాళ్ళకి ఏమొస్తుంది ఏమో కమెంట్స్ చేస్తే ఉంటారు ఏమేమైనా. సో ఎక్కువ బ్యాడ్ కామెంట్స్ ఏమొచ్చినాయి మీకు? చాలా వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది. ఏమేమని గుర్తుపెట్టాలి, ఏమేమో వస్తుంది, అట్లా ఉంటుంది. ఏదైనా కామెంట్ విషయంలో హర్ట్ అయ్యారా మీరు? ఒక మాట అంటాను. ఫస్ట్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్నా అప్పుడు నాకు నువ్వు ఏమైనా అన్నావు, ఏమైనా నాకు చెప్తే నాకు హర్ట్ అవుతుంది అప్పుడు. ఇప్పుడు ఏం కాదు, నువ్వు ఏమైనా చెప్తే కూడా నాకు పోన్లే అట్లా ఉంటుంది. ఫస్ట్ నాకు బాధపడుతుంది వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. ఆఫ్టర్ కమింగ్ టు దిస్ లైన్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ నార్మల్ నౌ వీడియోస్. లైక్ ఐ డోంట్ గివ్ అ షిట్ అబౌట్ దోస్ కామెంట్స్ నౌ వీడియోస్. సో యా, దట్స్ ఫైన్. సో కామెంట్స్లలో మోస్ట్ కాంప్లిమెంట్స్ ఏమొస్తాయి మీకు? కాంప్లిమెంట్స్ విల్ కమ్ అబౌట్ మై స్లాంగ్. లైక్ దే లవ్ మై స్లాంగ్. వెన్ ఐ నేను మాట్లాడతా కదా హైదరాబాదీ యాక్సెంట్లో, వాళ్ళకి నచ్చుతుంది. వాళ్ళ ఏమంటే వాళ్ళకి నా సౌండ్ నేను అనుకుంటా, లేదంటే నా ఫ్యాషన్ సెన్స్. హైదరాబాదీ ఓన్ వాయిస్ में आप जो रील किए थे हमारे लिए एक बार हैदराबादी स्लैंग. Okay, so I'll do that. That's okay. So when I'll నేను ఇది ఏమంటారు, మొయినైనా ఇది ఏంది తేజ, oh my god, how to say that? ఓకే, సో నువ్వు యాక్షన్ నేను చెప్పు, నేను చెప్తాను. యాక్షన్.
हेलो मैं विपाशा कैसे हैं आप लोग तो అబ్బు అవునా కైండ్ ఆఫ్ ఇట్లా నేను వీడియో చేసేది పేరు పెట్టి దాని తర్వాత అట్లా ఇప్పుడు వదిలేసిన కొంచెం తక్కువ ఐ డిడ్ ఇట్. అదే చూసాను నేను ప్రీవియస్ వీడియోస్కి ఇప్పటికి కొంచెం ప్రొఫెషనల్గా వెళ్తారు. ఎందుకు మూవీస్లో ఏమైనా ఛాన్స్ వచ్చిందా? ఐ డిడ్ కైండ్ ఆఫ్ షార్ట్ మూవీస్. గల్లీకి గిచ్చి అది షార్ట్ మూవీ నేను చేసిన అద్నాన్ తోట్. సో బ్రో మీరు మోడలింగ్ చేస్తున్నాను చెప్పారు కదా. ఎస్. సో ఏ లెవెల్ వరకు వెళ్ళారు మోడలింగ్లో? మోడలింగ్లో ఏముంటారంటే when I was introduced to the modeling Sky Modeling Agency, my agency name is, तो जो CEO है his name is Salim sir, so he gave me a supermodel walk, so yeah that's okay. I'm very professional when it comes to modeling, so yeah I can do it. Whether if is it ramp walk or photo shoot, I can do that both. Every day of got touch wood. Every day ఎన్ని ప్రపోజల్స్ వస్తాయి మీకు? Proposals in the sense मतलब आप मुझे बहुत अच्छे लग रही हो, लव ఓ you, అట్లానా? you are my crush. ఇప్పుడే కెమెరా స్టార్ట్ అయింది ముందు నువ్వు కూడా ప్రపోజ్ చేసినావు కదా. యా నేను చేయలేదు. బ్యూటిఫుల్ అండ్ హాట్ అని చెప్పి అది ప్రపోజల్ మరి అంతేనా? అంతే. ఓకే. సో మీరు ఈవెంట్స్ లైక్ మోడలింగే కాకుండా ఇంకేం చేస్తుంటారు మీరు? అంటే మోడలింగ్ కాకుండా నేను చేసేది డాన్స్ ఈవెంట్స్. డాన్స్ ఈవెంట్ అప్పుడప్పుడు నా గురుతో పాటు నేను బదాయికి వెళ్తాను. ఎస్. ఓకే. బదాయి అంటే నీకు తెలుసు కదా. Yeah, yeah. ఆల్రెడీ ఇక్కడ నా మమ్మీ వచ్చింది కదా ఇంటర్వ్యూకి, చంద్రముఖి మమ్మీ. ఆమె ఆల్రెడీ మొత్తం మస్తుగా ఆమె క్లియర్గా ఏమంటారు, షీ గేవ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్లీ, లైక్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసింది ఆమె. ఐ లవ్ యూ పాంపర్తి గురు. ఓకే. సో జనరల్గా మీరు ఈవెంట్స్ అన్ని హైదరాబాద్లోనే చేస్తారా? హైదరాబాద్ బయట కూడా వెళ్తారా? మోస్ట్లీ నేను చేసేది హైదరాబాద్లో, కొంచెం నేను అవుట్ ఆఫ్ లైక్ కైండ్ ఆఫ్ మహారాష్ట్ర, కర్ణాటక అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అవి చాలా తక్కువ తీసుకుంటాను నేను, ఎందుకంటే ట్రావెలింగ్కి టైమ్స్ ఎక్కువ పడుతుంది కదా, అందుకే తెలంగాణలో నుంచి. ఎక్కడికైనా వెళ్తే మీరు ఒక్కలే వెళ్తారా? మీకు పిఏ కానీ బౌన్సర్స్ కానీ ఎవరన్నా? అంతా ఓ మై గాడ్, ఐ హోప్ కి ऐसा हो जाए. కాబట్టి నేను గ్యాంగ్తో పాటు వెళ్తాను. నా టీమ్ మెంబర్స్ ఉంటుంది నాతో పాటు, నా 4 ఫ్రెండ్స్ ఉంటుంది, వాళ్ళతో నేను డాన్స్ ఈవెంట్స్ చేస్తాను. ఇప్పుడు ఈవెంట్స్ అంటే రెగ్యులర్గా ఉండవు, అప్పుడప్పుడు ఉంటాయి కదా. రెగ్యులర్గా వస్తుంది కాబట్టి నేను రెగ్యులర్గా యాక్సెప్ట్ చేయను. నాకు ఏం నచ్చితే వాళ్ళ దగ్గర వెళ్తాను, అందరి దగ్గర నేను వెళ్ళను. ఎస్. సో బిపాషా చూడడానికి ఇంత అందంగా ఉంది, ఇంత చదువుకుంది, ఇంత మంచి మోడలింగ్ ఫీల్డ్లో ఉంది, ఇంత తెలివిగా ఉంది కదా. తెలివి అంటే దిమాగ్, హుషార్, షార్ప్. నిజంగా నేను తెలివి. ఓ మై గాడ్, దట్స్ క్యూట్, థ్యాంక్ యూ. సో ఎప్పుడైనా బిపాషాకి ఎవరన్నా హరాస్మెంట్ చేశారా రోడ్ పైన? రోడ్ పైన చేస్తే ఉంటారు, ఇప్పుడు దాకా చేస్తారు. కాబట్టి హెరాస్మెంట్స్ అయింది నాతో. నేను ఆల్రెడీ దీని ముందు నేను ఆల్రెడీ 3-4 పాడ్కాస్ట్ చేశాను హిందీలో. దాంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకసారి అది హుక్కా అంటారు కదా, అది కాయిల్ ఉంటుంది, అది పెట్టారు. ఒకసారి నా జుట్టు కట్ చేసేసారు. అది ఇట్స్ అరౌండ్ 6-7 ఇయర్స్ అవుతుంది, అయితే 5 సంవత్సరం అవుతుంది. దాని ముందు అయింది ఇది మొత్తం. కాబట్టి నౌ ఇట్స్ ఓకే, నేను చూసి తీసుకుంటాను ఫంక్షన్స్. ఇప్పుడు హుక్కా అనుకోండి, మన ఫ్రెండ్స్ కానీ ఏదైనా పార్టీకి వెళ్తే ఎవరు ఇన్వైట్ చేస్తే కానీ కూర్చుంటాం. ఎస్. సో ఇప్పుడు హుక్కా కోల్ అక్కడ మీకు పెట్టారంటే వాళ్ళు మీ ఫ్రెండ్సా? నేను ఫంక్షన్కి వెళ్ళా. ఆ రోజు ఏమైందంటే నేను వెన్ ఐ వెంట్ టు దట్ ఫంక్షన్, అక్కడ ఫంక్షన్లో ఉన్నవారు తాగి ఉన్నారు, ఏమో గలీజ్ మాట మాట్లాడడం నాతో. అది మజాక్లో పెట్టేశారు, అట్లా అయింది. వాళ్ళు ఏమంటారంటే యు నో నా వాట్ దే ఆస్క్ ఫర్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్, దానికోసం దీనికోసం నేను వద్దని చెప్పిన అనుకో అట్లా చేసేస్తారు. ప్రాబ్లమ్స్ అంటే ఉంటారు. ఏమనుకుంటారు అంటే అందరూ మీరు ట్రాన్స్జెండర్స్ మీకు ఏమవుతుంది, అట్లా ఉండదు, మాకు ఎక్కువ అవుతుంది తెలుసా. మాకు చూసాకని ఏమనుకుంటారంటే వీళ్ళు కొజ్జలు, వీళ్ళు వచ్చేస్తారు అట్లా అనుకుంటారు. అది గలత్. యాక్చువల్గా నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇప్పుడు మీ కమ్యూనిటీలో కూడా మ్యామ్ చాలా మంది ఇప్పుడు రీసెంట్గా లైక్ ట్రాఫిక్లో జాబ్స్ వచ్చినాయి. యా, యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ. Oh my God, how to say Chief Minister Garu for giving us jobs. Thank you so much for taking such big, kind of, how to say that in Telugu? Inta pedda ఆపర్చునిటీ కాదు తెలుగులో, ఆపర్చునిటీ కాదు, ధన్యవాదం. ఓకే. తో సున్నియే అయితే లైక్ ఎట్లా అంటే మీ కమ్యూనిటీలో కూడా నేను చాలా మందికి ఇంటర్వ్యూలు చేసా, చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యా. సమ్ టైమ్స్ మీ కమ్యూనిటీలో ఎవరైనా చనిపోయినా కూడా నేను వెళ్ళడం జరిగింది ఇష్యూస్ మీద. లైక్ రీసెంట్గా ఒక ప్లేస్లో ఒక ఆవిడని 5 ముక్కలు చేసి నరికి చంపేశారు కదా. సో ఆ ఇష్యూ మీద కూడా నేను మాట్లాడడం జరిగింది. అయితే మీ కమ్యూనిటీలో చాలామంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నారు, మేకప్ ఇండస్ట్రీలో ఉన్నారు, అండ్ కొంతమంది సెల్ఫ్ బిజినెస్లో కూడా ఉన్నారు. లైక్
ఇట్లా Yeah. కొంతమంది డిఫరెంట్ జోనర్స్లో ఉన్నారు కదా, అంటే వాళ్ళు కూడా చాలా మంచి టాలెంటెడ్ పీపుల్స్ ఉన్నారు. ఎంకరేజ్మెంట్ చేస్తే వాళ్ళలో కూడా టాలెంట్ బయటకు వస్తుంది, అలాగే ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు చంద్రముఖి అక్క ఉన్నది, దర్బార్ మూవీలో సాంగ్ పాడింది రజనీకాంత్ గారిది. సో తను చాలా మూవీస్లో కూడా యాక్ట్ చేసింది అక్క గారు. సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అప్పుడు ఉన్నదానికి ఇప్పటికి ఏమన్నా ఎవరికైనా లైక్ చూపు మారిందా, మిమ్మల్ని చూసే చూపు? ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాస్. ఇగో ఇప్పుడు నుంచి 10 సంవత్సరం వెనకాల వెళ్తే అప్పుడు చాలా అవి ఏమంటారు తొందరగా యాక్సెప్ట్ చేయరు ఫ్యామిలీస్. ఆ టైం మా టైంలో ఎవరు మా ఫ్యామిలీస్ అస్సలకి యాక్సెప్ట్ చేసి దే डिडंट एक्सेप्टेड मी. नाउ इट इट्स वेरी नॉर्मल. आजकल ना सब लोग वी कैन सी ऑन इंस्टाग्राम एवरीवन पेरेंट्स आर एक्सेप्टिंग. थोड़ा बहुत चेंज हुआ है. इट हैज़ चेंज्ड. या ఓకే. సో ఎప్పుడన్నా మీరు ఈవెంట్కి వెళ్ళి వస్తుంటే కానీ నార్మల్గా తిరుగుతుంటే కానీ ఎవరన్నా వచ్చి నీ రేట్ ఎంత అని అడిగినా? అది అడుగుతూనే ఉంటారు వాళ్ళు. ఏమనిపిస్తుంది? ఎంత చేస్తూ కూడా అదే వాళ్ళ మైండ్లో అదే ఉంటుంది మా గురించి. ఇగో మా వాళ్ళు డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఏమంటారు లాయర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు అసలు ఏమనుకుంటారంటే వీళ్ళంటే దీనికోసమే, వీళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే అట్లా అనుకుంటారు. అది చాలా గలత్. అది చేంజ్ టాపిక్ తేజ. బిపాషా గారు ఎప్పుడైనా ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యారా మీ లైఫ్లో? ఎస్ ఐ డిడ్. ఏ టైంలో? when I have to go through that surgeries నా సర్జరీ దానికోసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటుంది, మాకు కూడా ఉంటుంది. ఎస్ అందరికీ ఉంటుంది, సంవత్సరంలో అందరికీ ఉంటుంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మాకు కూడా ఉంటారు. బిపాషా గారి మెయింటెనెన్స్ చూస్తే నెక్స్ట్ లెవెల్ రిచ్గా ఉంది. సో బిపాషా గారు మనీ ఎవ్రీ మంత్ ఎంత ఎర్న్ చేస్తారు మనీ? ఎప్పుడైనా ఒక అమ్మాయిని ఏమంటారు దీన్ని, అది కాదు అమ్మాయిని ఏజ్ అడగకూడదు, వెయిట్ అడగకూడదు అని అడగొచ్చులే. అది అడగకు. నేను ఇగో నేను వాట్ ఎవర్ ఐ ఎర్న్ నాకు ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళు ఏముంటారంటే ఒక హౌస్ రెంట్ కోసం కూడా ఎక్కువ ఉంటుంది మాకి. అడ్వాన్స్ కూడా 4-5 months పెట్టాలి. ఇప్పుడు ఒక రెంట్కి నువ్వు హౌస్ తీసుకున్నావు అనుకో, నీకు ఇచ్చేది 5,000, మాకు ఇచ్చేది 8,000, 10,000, 15,000 అట్లా ఇస్తారు. ప్రాబ్లమ్స్ ఉంటుంది మాకి. అది నా ఖర్చు అయితే ఉంటుంది నాకు. సో బిపాషా రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు? I'll take 1 hour, 1 घंटा लगता है. yes. మేకప్ కూడా వేస్తారా మీరు? Yes, I'm a makeup artist also. ఎందుకు చూడడానికి ఇంత క్యూట్గా అంత ఫెయిర్గా ఉన్నారు కదా, మేకప్ ఏం అవసరం మీకు? నీకోసం. అబ్బా, ఎస్. ఎన్ని వీడియోలు చూసినా ఎవరుంటే వాళ్ళ కోసమే అని చెప్తుంది మేడం. नो थैंक यू तेजा, बट आई एम फॉलोइंग यू बिफोर 5 years. आपके वीडियो सब पता है मुझे, आप क्या Really? यस, थैंक यू सो मच तेजा. बट आई एम वेरी हैप्पी बिकॉज ऑफ बिफोर में आपके वीडियोस थोड़ा अलग थे, अभी थोड़े प्रोफेशनल लेवल में जा रहे हैं आप. मुझे अच्छा लगा सीरियसली. ओके थैंक यू. इन केस आपको अगर बिग बॉस में चांस आया तो जाओगे आप? मे बी यस, ओके. आई डोंट नो, తెలియదు ఇంకా. సో ఓకే బిపాషా జీ, లవర్ ఉందా? లవర్స్ ఉంది, నాకు లవర్ కాలేదు. లవర్ లేదు. లవర్స్ అంటే చాలా మంది నాకు ప్రేమిస్తారు, అట్లా ఉంది. యూ డోంట్ హ్యావ్ పర్సనల్ బాయ్ ఫ్రెండ్ ఆర్ లవర్? నేను పెట్టాను. వాళ్ళు బాయ్ ఫ్రెండ్ కాకముందనే వాళ్ళు ఇంత పెద్ద రిక్వైర్మెంట్స్ పెడతారు, ఇక్కడ వెళ్ళకు, అలాంటివి బట్టలు వేయకు, అండ్ వాళ్ళ రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్. అందుకే నేను బాయ్ ఫ్రెండ్స్ పెట్టాను. నీకే పెట్టుకుంటా, నా బాయ్ ఫ్రెండ్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. It's a golden opportunity. You should say yes. थोड़ा सोच के बताता हूँ. अभी confusion. You have my number now. Yeah. You can tell me. Okay. okay. I'll be waiting for your answer. ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ గోల్ ఉంటుంది లైఫ్లో. మతలబ్ ముझे డబ్బులు సంపాదించాలి, ఫేమ్ సంపాదించాలి, సమ్ వేరే రూట్లో వెళ్ళి నేను ఒక ప్లేస్లో సెట్ అవ్వాలి అని, అట్లా లైఫ్ డ్రీమ్ ఏమైనా ఉందా మీకు? నాకు లైఫ్ డ్రీమ్స్ అంటే చాలా ఉంది. బకెట్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో హాఫ్ కంప్లీట్ అయింది, ఇంకా హాఫ్ ఉంది. దాంట్లో ఉంది, బట్ ఇట్స్ అ సీక్రెట్. ఐ డోంట్ వాంట్ టు టెల్. నాకు అది సీక్రెట్ పెట్టుకుంటాను, నేను ఎవరికి చెప్పాను దాని గురించి. ఓకే. బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్స్. నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంది. వేరే పాడ్కాస్ట్లో అందరి పేరు తీసుకుంటాను, ఒక్క పేరు కూడా తీయకపోతే వాళ్ళు నాకు ఫోన్ చేసి నా పేరు తీసుకోలేవు నువ్వు ఆ ఇంటర్వ్యూలో అట్లా అంటుంది. ఎవరి పేరు చెప్పాను ఇంకా నేను. చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సరే, ఫస్ట్ బిపాషాకి బాధ అనిపిస్తే ఎవరికి ఫోన్ చేస్తారు? నా గురువు. ఎస్, ఐ విల్ కాల్ మై గురు. ఓకే. అండ్ ఆల్సో కంటిన్యూ.
No, I don't want to talk about that. ఓకే, చిన్నప్పటి నుంచి మీ లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, ఒక బ్యాడ్ మూమెంట్ ఏదైనా మీకు గుర్తుకుండిపోయేది, స్టిల్ రైట్ నౌ ఇప్పటికీ గుర్తుకొచ్చే మూమెంట్ ఏదన్నా? Happiest moment, I would say there are so many. When I gone through the surgery, అది కూడా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాది. సర్జరీది ఇంకా నేను టిక్టాక్లో ఫస్ట్ టైం ఫేమ్ అయినా చూడు, అది కూడా నా హ్యాపీ మూమెంట్. అండ్ ఆల్సో చాలా ఉంది. వెన్ ఐ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి, నాకు 8.5 జీపీ వచ్చింది వెన్ ఐ వాజ్ ఇన్ ఎస్ఎస్సి, అది కూడా హ్యాపీయెస్ట్. చాలా ఉంటుంది హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎస్. మీ లైఫ్లో ఒకవేళ తిట్టాలనిపిస్తే ఎవరికి తిడతారు ఫస్ట్? అంటే किसी को गाली देना है आपके लाइफ में तो किसको दोगे आप पहले गाली? ట్రూ, ఎవరిని అను, ఏమి ఇస్తాం, మన నోట్ ఖరాబ్ అవుతుంది చెప్తే కూడా. సో ఇప్పుడు లైక్ కాబట్టి నేను రెగ్యులర్ లైఫ్లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాను, అది కాదు. కాబట్టి అనవసరంగా అందరినీ, हाउ टू से दैट इन तेलुगु, मैं गाली देती हूँ रेगुलरली बट किसी को भी देना ऐसा नहीं है. ఓకే, కామన్గా తిట్టేస్తారు. కామన్గా ఉంటుంది కదా, ఇక్కడ రా లంజ్ అట్లా కట్ చేసి సరే 2 సార్లు ఏంటి ఇది? ఐ డోంట్ నో తెలుగు తెలుగులో కొంచెం. ఓకే ఫైన్. ఓకే, మీకు చిన్న టాస్క్ ఇస్తా. ఎస్. యు నో హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్ రైట్? యా ఐ డూ. తెలుగు అర్థమవుతుంది, మాట్లాడడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. హిందీ ఈజ్ ఓకే, ఇంగ్లీష్ ఈజ్ ఫైన్. యా, అంటే ఇది ప్రతి ఒక్కరు వాడే వర్డ్స్ ఇవన్నీ కూడా కామన్గా, అది ఎక్కడైనా సరే కోపం వచ్చినప్పుడు కానీ, మజాక్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ గొడవ అయ్యేటప్పుడు. సో తెలుగులో 5 బూతులు, హిందీలో 5 బూతులు, ఇంగ్లీష్లో 5 బూతులు చెప్పండి. బూతులు మీన్స్ गाली. तेलुगु में 5 गाली, हिंदी ऑन कैमरा? यस. पर्सनली यू आर आस्किंग? नो, ऑन कैमरा. मतलब मुझे सुनना है आपके मुंह से. पिचिया ओके, हाउ टू से ऑन कैमरा? आई विल से यू लाइक दिस. इज दैट ओके? बीप. సో నిజంగా చెప్పాలి? నిజంగా. నో, ఇట్స్ టూ బ్యాడ్. ఏ కాదు, జబర్దస్త్ ఉంటుంది. How to say that? Okay, let's do one thing. You say one word, then I will go for two words. Not five words. 5 words are too much. Like one. We can't. You say one word, then I'll say one word. मतलब मैं जो बोलूँगा आप रिपीट करो. No, I'll say another word, but तुम start करो, मैं end करती. पागल. Oh, what? Normal वाला गाली. चूतिया. पिच्ची. Correct? Okay. वेस्ट फेलो. Stupid fellow. ना हिंदी में, इंग्लिश में, तेलुगु में भी चाहिए. చెప్పు. यदवा. వెదవా ఫస్ట్ దాని మీనింగ్ చెప్పు. यदवा मतलब फालतू. फालतू. सोडा बुड्डी. सोडा बुड्डी वो गाली नहीं होता वो. Then what is that? सोडा बुड्डी मीन्स लाइक चश्मे का नाम है वो. Okay, so गाली. गाली चाहिए मुझे. मेंटल लौड़ा. हाँ ఓకే. మెంటల్ లోడానా, మెంటల్ లోడానా? ఏమో. ఓకే, అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది మీరు తిడుతుంటే. ప్లీజ్ ఇంగ్లీష్ తెలుగులో ఒక 5-6 బూతులు. నీకేమైనా పిచ్చి ఏం మాట్లాడుతున్నావు, ఇది లైవ్ పోతుంది. ఇంకా కెమెరా మ్యాన్ ఇస్ లాఫింగ్. దట్స్ ఎనఫ్, ఇట్స్ టూ మచ్. ఇట్స్ కాదు, దీని మీనింగ్ తెలుసా నీకు? ఎస్ ఎస్. నువ్వు బీప్ చేస్తావు అంట. యూ సెడ్ నా కి తుమ్ బీప్ కర్ దోగే తో నో ప్రాబ్లం. ఓకే డన్. అయితే నార్మల్గా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు సమ్ టైమ్స్ క్యాబ్ బుక్ అవ్వదు, ర్యాపిడోస్ బుక్ అవ్వవు కదా. సో ఆ టైంలో ఎంతసేపు మీరు ప్రాబ్లం ఫేస్ చేసారు? లైక్ ఈవెంట్స్ అనే కదా, మీరు పర్సనల్ వర్క్ ఎక్కడైనా వెళ్ళారు? ఓకే, సో వెన్ విల్ గో ఫర్ ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఫంక్షన్ వాళ్ళు వచ్చి మాకు పికప్ చేస్తారు కార్లో. లేదంటే మా దగ్గర ఉంటుంది కార్ వాళ్ళ నంబర్స్, పర్సనల్ కార్స్ ఉంటుంది. నాది సొంతం కార్ కాదు, మా గురు దగ్గర ఉంది సొంతం కార్స్ అది. కాబట్టి మేము మేనేజ్ చేసుకుంటాం. అది అంత పెద్ద అంత పెద్ద విషయం కాదు. ఓకే, ఎప్పుడన్నా ర్యాపిడో డ్రైవర్స్, ఓలా ఊబర్ డ్రైవర్స్ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసారా? ఎప్పుడన్నా బుక్ చేసుకున్నప్పుడు క్యాన్సిల్ చేయడం, రాకపోవడం, మనీ ఎక్కువ చెప్పడం? నాతో అట్లా కాలేదు. వాళ్ళు ఇంకా నాకు ఫ్రీలో డ్రాప్ చేస్తారు చాలామంది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చినప్పుడు కూడా తక్కువ తీసుకున్నారు నాతో, 50 రూపాయలు వాళ్ళు. ఓకే, అది అయింది 750. నేను 800 ఇస్తే వాళ్ళు 100 రూపాయలు రిటర్న్ ఇచ్చేసారు. నాతో 7 తీసుకున్నారు. ఓకే, నా ప్రెజెంట్ జనరేషన్లో ఒక పర్సన్ సర్వే అవ్వాలంటే ఫ్రెండ్స్ ఇంపార్టెంటా, ఫ్యామిలీ ఇంపార్టెంటా, డబ్బు ఇంపార్టెంటా? వన్ థింగ్ చెప్పాలా? ఫ్యామిలీ 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 ఫ్యామిలీ. ఓకే,
చాలా మంది డబ్బు ఉంటే చాలు ఎవరైనా మన దగ్గరకు వచ్చేస్తారు, ఖాళీ పైసా పైసా అంటారు కదా. ఐ అగ్రీ, బట్ ఫ్యామిలీ ఈజ్ బియాండ్ ఎవ్రీథింగ్. నీ దగ్గర 1,00,000 రూపాయలు, కోట్ల రూపాయలు ఉంటే కూడా ఫ్యామిలీ లేకపోతే అది దానికి హౌ టు సే దట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఇది నా పర్సనల్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు దాకా నేను ఏమైనా మాట్లాడినా అది నా పర్సనల్ది, నా గురించి నేను మాట్లాడినా, నా కమ్యూనిటీతో ఎవరితో నాకు వాళ్ళ గురించి నేను మాట్లాడలే. నేను నా పర్సనల్ ఫీలింగ్స్ గురించి మాట్లాడినా ఈ పాడ్కాస్ట్లో, సరేనా? ఇంకోటి ఫ్యామిలీ వాల్యూ మీకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కదా. ఎస్. సో ఇప్పుడు నాకు ఇగో మేము ఉండేది ఫ్యామిలీస్లో చిన్నప్పుడు. దాని తర్వాత ఈ లైన్లో వచ్చిన తర్వాత మాకు చాలా ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తాం. ఎందుకంటే ఫ్యామిలీలో ఏమైనా కార్యక్రమం ఫ్యామిలీలో ఏమైనా పెళ్ళి అయిందనుకో, మాకి పిలవరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాకండి అట్లా చెప్పేస్తారు నోటి మీద. అది చాలా హర్ట్ అవుతుంది నాకు. నా సొంత వాట్ విల్ కాల్ దట్ అన్నయ్య ఉంటుంది చూడు, ఆయన పెళ్ళిలో నాకు పిలవలేదు. ఇంకా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినారనుకో, దాంట్లో కూడా మాకు నాకైతే దే డిడ్ంట్ కాల్ మీ, తో దట్ హర్ట్స్ మీ అలాట్. అది చాలా నాకు ఈ 2 రిగ్రెట్స్ ఉంటుంది నాకు లైఫ్ మొత్తం. ఎందుకంటే నేను నాకు ఫేమ్ వచ్చింది, డబ్బులు వచ్చింది, అది సెకండరీ మ్యాటర్. కాబట్టి ఇది నాకు ఈ టూ రిగ్రెట్స్ ఉంటుంది లైఫ్ మొత్తం నాకు. నేను వేరే పాడ్కాస్ట్లో కూడా ఇది చెప్పిన. ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో నాకు పిలవరు, ఇంకా ఎవరైనా చనిపోయినారనుకో అప్పుడు కూడా పిలవరు. అది నాకు ఉంటుంది నా మనసులో. లెట్స్ చేంజ్ ద టాపిక్. బిపాషకి ఏడుపు వస్తుందా? बिपाशा को रोना आता है? नहीं. आप तो बहुत स्ट्रांग हो ना. yes. फिर ఓకే, ప్రెజెంట్ జనరేషన్లో సిన్సియర్ లవ్ ఉందా? జెన్యూన్ లవ్ హే ఉందా? ఉందని ఈ పృథ్వీ నడుస్తుంది. ఎస్. అలా ఉంటే మరి కొంతమంది అమ్మాయిలు ఒకళ్ళని ఇద్దరిని మెయింటైన్ చేస్తారు, ఒక అబ్బాయి 2-3 మెయింటైన్ చేస్తాడు కదా. మరి ఇట్ డిపెండ్స్. లైక్ నువ్వు లాయల్ తెలుగు, ఇఫ్ యూ నాట్ లాయల్ దట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఇప్పుడు నువ్వు లాయల్ ఉన్నావు అనుకో ఒక్క అమ్మాయితో, అది మంచి లవ్. నువ్వు కూడా 3 దగ్గర ఇవి పెట్టి ఏమంటారు 3 जगह पे मुंह मारो. हाँ 3 जगह तू मुंह मारेगा तो वो 6 जगह मारेगी, तो దట్ ఈస్ ఓకే. ఓకే, సో మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేబీ లాట్స్ ఆఫ్ పీపుల్స్ మేబీ ఎస్ లవ్స్ యూ రైట్. तो बिपाशा లాట్స్ ఆఫ్ పీపుల్ని వదిలేసి నువ్వు నాకు లవ్ చేస్తావా చేయవా, నువ్వు నాకు డూ యూ లవ్ మీ ఆర్ నాట్ తేజ? గివ్ మీ సమ్ టైం. హౌ మచ్ టైం? 2 ఐ minutes. కాంట్ టెల్ టు యూ వాట్. లేదు, ఇప్పుడు మీకు చాలా మంది లవ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు చేస్తావా చేయవా నా క్వశ్చన్. నేను చెప్తా. No, let's do this. I'll ask you a question and you'll answer me, okay? Okay. Do you love me or not? ఇంత బ్యూటిఫుల్ ఏంజల్ లవ్ చేస్తావా లేదా అని అడిగితే ఇంకేం కావాలి చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దట్ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ. Thank you, Anna. దిస్ ఈజ్ వెరీ వండర్ ఇన్ మై లైఫ్ సీరియస్లీ. అంటే బిపాషా గారికి ఎన్ని వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎన్ని వేల మెసేజెస్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళందరిని వదిలేసి నన్ను లవ్ చేస్తావా లేదా అడిగిందంటే చాలా గ్రేట్ కదా. రే బాయ్స్ ఒక ఓ వేసుకోండి రా, బిపాషా గారు నన్ను లవ్ చేస్తావా లేదని అడిగింది ఆ ముఖానికి. I love you, Anna. థ్యాంక్ యూ రా Anna, నువ్వు నా ఫ్రెండ్ రా. ఓకే బిపాషాజీ, ఎప్పుడైనా ఎవరికైనా లవ్ చేసి మోసపోయినావు? Yes. అంటే ప్రతి ఒక్కరి కాబట్టి లైఫ్ దాని గురించి నేను మాట్లాడాను. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒకటి బ్యాడ్ ఉంటుంది. అంటే అది మనం గుడ్ అనుకొని వెళ్తాం కానీ అది బ్యాడ్ అవుతుంది మన లైఫ్లో. సో అలా ఎప్పుడైనా ఎవరికైనా లవ్ చేసి మోసపోయారా? అయింది నాకు కూడా లవ్. ఇప్పుడు ఎక్కడైనా కాల్స్ వస్తే ఉంటుంది, నేను బ్లాక్ చేసేసిన. లోకల్ పర్సనేనా? యా, లోకల్ పర్సన్. లోకల్ అంటే తెలంగాణ పర్సన్ కదా, హైదరాబాద్ పర్సన్ కదా. ఎస్. సో మీ ఆడియన్స్కి మనం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో ఇగో నేను తెలుగు నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ పాడ్కాస్ట్లో పార్ట్ 2 చేద్దాం. ఇది మంచిగా వైరల్ అయితే సరేనా, ఒక రీల్ చేద్దాం. నువ్వు నాకు ముద్దు పెట్టు, వైరల్ అయిపోతావు. ఇంకా చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే బిపాషా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో సీరియస్లీ నేను బిపాషా గారి గురించి 4 ఇయర్స్గా వెయిట్ చేస్తున్నా. టిక్టాక్ ఉన్నప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నా. సో సీరియస్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా హానెస్ట్గా వీడియోలు చేస్తుంది, చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది తను. మంచి ఫాలోవర్స్ ఉన్నారు, మా హైదరాబాద్ వాళ్ళంతా మస్తు ఫాలోవర్స్ ఉన్నారు. ఓ ప్లీज़, आई एम प्रेइंग कि इदी आईडी ना, ये वाला आईडी नहीं जाना, मेरा 4 अकाउंट्स चला गया इंस्टाग्राम. चलो आप हैदराबादी होके हिंदी होके आप हैदराबादी स्लैंग में बात नहीं करे तो अच्छा नहीं रहता. तो 2 मिनट थोड़ा बात करेंगे. इवन मेरे को भी बहुत बोर हो गया तब से, मालूम है, तेलुगु आ रहा ही नहीं. चलो ठीक है, थोड़ा हिंदी में बात करते.
एंड मैं ऐसा करती हूँ कि मैं इनको हिंदी में क्वेश्चन पूछती हूँ ना, हिंदी में आंसर देना। तुम्हारा हिंदी आता ना? हाँ आता, दबा के फिर बात करो कुछ तो। बोलो। तुम्हारा फर्स्ट लव कौन है? मेरा फर्स्ट लव मेरे मम्मी डैडी है। गर्लफ्रेंड कौन है फर्स्ट? गर्लफ्रेंड नहीं है यार। तुम्हारा शादी हो गया? हाँ बच्चा है? 3। तुम शादीशुदा है? हाँ। तौबा। ठीक है। ऐसा इट लुक्स गुड ना हैदराबादी स्लैंग? Yes. मेरे को तो। तुम्हारा फेवरेट फूड? मेरा फेवरेट फूड अपना हैदराबादी लोग है ना, बिरयानी रहता अपना फेवरेट। हाँ, पर मुझे दाल चावल बहुत पसंद है। ओके। तो आपको हैदराबाद में क्या पसंद है? हैदराबाद को मैं पसंद हूँ। ओके। क्या हैदराबाद अच्छा है? गए कभी चांदमार्ग घूमने? हाँ बहुत बार। क्या अच्छा लगता है हैदराबाद में अपने? तेजा और तेजा और तेजा। ओह माय गॉड, मस्त प्रिपेयर हो क्या है बिपाशा मैडम, कुछ भी पूछो तो ऐसा। బీయింగ్ వెరీ ఆనెస్ట్, టచ్ వుడ్ ఇది ఫస్ట్ పాడ్కాస్ట్ నాది. దాంట్లో నేను ఫ్రీగా మాట్లాడినా. నాకు ఏమైనా నాతో ఏమైనా వాట్ విల్ కాల్ దట్ మిస్టేక్ అయితే వదిలేసేయండి. ఎందుకంటే నాకు తెలుగు అంత బాగా రాదు మాట్లాడడానికి. దీంట్లో నేను నా గురించే మాట్లాడను, ఓన్లీ మై లైఫ్ రిలేటెడ్, మొత్తం కమ్యూనిటీ గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు మా వాళ్ళది పేరు చాలా ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే ఏమవుతుందంటే వేరే స్టేట్స్ నుంచి కొంచెం మంది వచ్చి ఏమైనా న్యూసెన్స్ చేసినారనుకో, అందరిది పేరు ఖరాబ్ అయిపోతుంది. ఏగో 100% ఆర్ డూయింగ్ గుడ్, ఒక్క మంది కూడా ఖరాబ్ చేస్తే అందరి పేరు ఖరాబ్ అయిపోతుంది. కొంచెం మీరు కూడా మంచిగా మాట్లాడండి మా వాళ్ళతో. అండ్ ఐ లవ్ మై కమ్యూనిటీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై ది వే హ్యాపీ ప్రైడ్ మంత్. ఇప్పుడు ప్రైడ్ మంత్ జరుగుతుంది. ఇది ఓకే, హ్యాపీ ప్రైడ్ మంత్. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్ బిపాషా గారు. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు. మీరు ఇంటర్వ్యూలో ఒకటి అడిగారు కదా, లవ్ చేస్తావా లేదా? ఎస్, సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆన్సర్ ప్లీజ్. నెక్స్ట్ పాడ్కాస్ట్. ఓకే సార్, లెట్స్ డూ దట్. బాయ్. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బిపాషా గారివి ప్రీవియస్లో 3 పాడ్కాస్ట్ ఉన్నాయి. దెన్ మన పాడ్కాస్ట్కి వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా మనం హర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి ఫన్నీగా, బికాజ్ ఆఫ్ వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అండ్ మన సబ్స్క్రైబర్స్, మన ఫాలోవర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి బిపాషా గారు కష్టపడి తెలుగులో మాట్లాడడానికి ట్రై చేశారు. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ అయితే ఎక్స్క్యూజ్ చేయండి, తనకు తెలుగు నేర్పిద్దాం మనం. అండ్ వన్ మోర్ థింగ్, తనకి తెలుగు రాకపోయినా మన కోసం కష్టపడ్డది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ. అండ్ మీరు మంచి ఇంకా మోడలింగ్లో ఇంకా గ్రో అప్ అవ్వాలని చెప్పేసి సో మచ్. థ్యాంక్ యూ. హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. సో గైస్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.